సక్సెస్ అయిందని ఎక్కడ కూడా ఒక గంట సమయం డిలే కాలేదు. పోలీసులు విధంగానే మహా గణపతి శోభాయాత్ర, మహాగణపతి మహానిమజ్జన కార్యక్రమం ఎగ్జాక్ట్లీ 2 o'clock లోపు క్లోజ్ చేస్తామని పోలీసులు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన ఇప్పటి వరకు లేదు. కాకపోతే గణపతిని చివరిసారి చూసేందుకు వచ్చినటువంటి భక్తులకు మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుండొచ్చు. ఎందుకంటే ఈసారి మహాగణపతి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ఆపోజిట్లో మాత్రం ఏ ఒక్క భక్తులకి పోలీసులు అనుమతించకుండా ఒక దీపకంచెలు అయితే వేసేశారు. సో దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రిమైనింగ్ 4 కంపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్లోనే భక్తులను ఉంచారు. సో ఆ ప్లేసెస్ నుండి బయటికి వచ్చి మహాగణపతిని ఆఖరిసారి దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు వేచి చూస్తున్నారు. సో గణపతికి సంబంధించినటువంటి నామస్మరణతో మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా మారుమోగిపోతుంది. దట్టు శనివారం కావడంతో స్కూల్స్ ఉండవు, ఆఫీసులు ఉండవు, ఎవరికి కూడా ఎలాంటి వర్క్ అంటే రోజువారీ వర్క్ కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గణాలని నిమజ్జన కార్యక్రమం సాధారణంగా టీవీలో చూస్తుండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అనేటువంటి ఆశ ఎంతో మంది భక్తులకు ఉంటుంది. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ మహాగణపతి చివరి సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని